హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సంధ్య అండి. నేను ఈరోజు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానండి. చాలా బాగా వచ్చాయన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అయితే ఈ విధంగా మనం పొటాటోస్ పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కొంచెం లావుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. స్లైసెస్ కట్ చేసుకున్న కట్టర్ ఉంటుంది, కట్టర్తోనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఈ విధంగా చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి, మరీ పల్చగా కట్ చేసుకోకూడదండి. పల్చగా కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి అనమాట. సో ఇలా ఎడ్జెస్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి తీసేయాలండి. కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా పొటాటో అనేది, ఎడ్జెస్ అయితే తీసేసి ఈ విధంగా ఈవెన్గా వచ్చేలాగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా స్లైసెస్ అయితే కట్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వాటర్లో పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. చూసారు, ఇలా పొడవుగా కట్ చేసుకొని 2-3 మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్న తర్వాత అయితే 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి ముక్కలను అన్నది. ఎందుకంటే పొటాటోకి మనకి చూసారా కొంచెంగా పౌడర్ లాగా వైట్గా కనిపిస్తుంది కదా, అది మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. బాగా మరిగిన వాటర్లో అయితే మనం క్లీన్ చేసుకున్న పొటాటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 50% మాత్రమే ఉడికించుకోవాలండి. మరి పూర్తిగా ఉడికించుకోకూడదు. జస్ట్ ఇలా లైట్గా ఉడికాయా అన్నంత వరకు ఉడికించుకోవాలన్నమాట. లోపల గట్టిగా ఉండాలి, పైన మాత్రం కొంచెం ఉడకాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత మనం సాల్ట్ వేసుకునే పని ఉండదు ఇంకా. చూసారా, ఇలా 50% ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికిపోతే ఏంటంటే మన కర్రీలో ఎలాగా ముక్కలు అయిపోతాయో అలా ముక్కలు అయిపోతుందండి. అంత మెత్తగా అయితే ఉడికించుకోకూడదు. జస్ట్ ఒక లేయర్ కొంచెం మెత్తగా అయితే చాలన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా ఉడికించుకొని 50% కుక్ అయిన వాటిని మనం సైడ్ తీసుకోవాలన్నమాట. సైడ్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ స్లైసెస్ని అయితే మనం ఒక క్లీన్ క్లాత్ని తీసుకొని క్లాత్ పైన ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకోవాలంటే ఉడికినప్పుడు మనం వాటర్లో ఉడికించాం కదా, ఆ తడి అనేది లేకుండా బాగా తుడుచుకోవాలన్నమాట. వాటర్ లేకుండా ఇలాగ ఆరబెట్టుకోవాలి. ఏదైనా క్లాత్ అయితే తొందరగా ఆరిపోతుంది కాబట్టి క్లాత్ పైన వేసుకొని ఈ విధంగా కొంచెం లైట్గా స్మూత్గా ఇలాగ అడిచిపెట్టుకుంటే వాటర్ మొత్తం ఆ క్లాత్కి అనేది అబ్జర్వ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా మొత్తం స్మూత్గా ఇలా క్లీన్ చేసుకొని వాటర్ స్లైసెస్ ఇరిగిపోకుండా చూసుకోవాలి. ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఏమైనా కవర్లు ఉంటాయి కదండి, మూత క్లోజ్ చేసుకోవడానికి స్టిక్ అవే కవర్స్ ఉంటాయి కదా, అందులో పెట్టి ఒక 1 వీక్ మనం దాచుకొని 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు వేపుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేపేస్తాను కాబట్టి బాక్స్లో వేసి పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఐస్ లాగా అయిపోతాయి కదండి ముక్కలు. ఐస్తోనే వేపేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన ఆయిల్లో అయితే ఐస్ కట్టున్న ముక్కల్ని మనం డైరెక్ట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయండి స్లైసెస్ అనేవి. చూసారా, అలానే పూర్తిగా ఒకేసారి వేపకూడదండి. మనం లైట్గా వేపుకోవాలన్నమాట. 50% మాత్రమే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేసుకొని అలా 50% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఒకేసారి ఫ్రై చేసేస్తే ఏంటంటే పైన ఫ్రై అవుతుంది, లోపల మాత్రం మెత్తగా ఉండిపోతుంది, క్రిస్పీగా రావన్నమాట. ఇలా 50% వేపుకొని పక్కన పెట్టుకొని అవి బాగా చల్లారాలన్నమాట. చూసారా, జస్ట్ అది ఫోల్డ్ అవుతుంది అంతే, అలాగని క్రిస్పీగా అయితే రాలేదు. చూసారా, ఎందుకని మనం 50% మాత్రం ఉడికించాం కాబట్టి. అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మనం రిపీట్గా ఆయిల్ మరగపెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్ అనేది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత మనం ఒక ప్లేట్లో పేపర్ వేసుకోవాలండి. పేపర్ పైన తీసుకోవాలన్నమాట. ఆయిల్ ఏమైనా ఉంటే అది పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా పేపర్ పైన తీసుకొని మనం ఏదైనా ఇంట్లో కంది పొడి లేదంటే కరివేపాకు పొడి అవి ఉంటాయి కదండి, అందులో కొంచెం కారము సాల్ట్ యాడ్ చేసుకొని ఆ పొడితో పాటు మొత్తం చల్లుకొని ముక్కలకి స్లైసెస్కి అంటుకునేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇవి చాలా బాగుంటాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ మంచిది కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్కైనా అలాగా చాలా బాగుంటుంది అనమాట. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా, చాలా బాగుంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్ అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.